జీవన ప్రవాహం ఎండింగ్ పార్ట్కి స్వాగతం. నాన్నగారు, అమ్మ హాస్పిటల్లో నేను నొప్పులు పడుతుంటే వాళ్ళు కంగారు పడుతున్నారు. ఎందుకంటే హాస్పిటల్లో డాక్టర్ లేరు. ఆయన తిరుపతికి వెళ్ళే దారిలో ఉన్నారంట. నా కేస్ క్రిటికల్ అవ్వడం వల్ల ఆయన ఆపరేషన్ చేయాలి అని పిలిపిస్తున్నారు. దానికి తోడు ఈ వర్షం ఒకటి. ఆయన రావడానికి ఆలస్యం అవుతుందట. అంతలో అమ్మ వచ్చి, కొంచెం వేడి నీళ్ళు తెచ్చాను, కాపడం పెడతాను అని లేపారు. అమ్మ కాపడం పెడుతోంది. ఆ నొప్పుల్లో కూడా నాకు జరిగిన అన్ని విషయాలు గుర్తుకు వస్తున్నాయి. ఇలాగే నా మొదటి కాన్పు కూడా పెద్ద ఆపరేషన్ చేసి మైత్రిని తీశారు. ఇప్పుడు కూడా అంతే. మొదటి కాన్పుకైనా నయం, ఆయన అత్తయ్య గారు ఉన్నారు. కానీ ఇప్పుడు అమ్మకి నాన్నకి ధైర్యం చెప్పడానికి ఎవ్వరూ లేరు. మైత్రి పుట్టిన 8 నెలలకే అమ్మమ్మ తాతయ్య చనిపోయారు గుండెపోటుతో. 1 నెల వ్యవధిలోనే జరిగిపోయిందంతా. నేను ఆడపిల్లని కన్నానని మా అత్తగారు చీత్కరింపులు ఎక్కువైపోయాయి. ఆయనకి విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. విజయవాడలో నేను నెల రోజులు మాత్రమే ఉన్నాను ఆయనతో పాటు కలిసి. అంతలో మా అత్తగారు పనులు చేసుకోలేకపోతున్నారని ఆయన నన్ను అత్తమ్మ దగ్గరే ఉండమన్నారు. ఆయనే నెలకొకసారి వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు. అదీ కాక మైత్రికి నెమ్ము. కొంచెం దూరం నడిచినా ఊపిరి తీసుకోవడం కష్టం తనకి. అందువల్ల నేను ఎప్పుడూ తనని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను. కానీ అత్తమ్మకి నచ్చదు మైత్రి అంటే. ఆడపిల్ల, అందులో రోగంతో ఉన్నదని చీత్కరిస్తూ ఉండేది. తనని తిడుతూ ఉండేది. ఈ విషయంగా నేను ఆయనకు చెప్పగా, ఏం పర్వాలేదు, ఒక మగపిల్లాడిని కనిస్తే ఊరుకుంటుంది, నువ్వు అవన్నీ పట్టించుకోకు అనేవారు. మైత్రి ఏమన్నా కావాలి, కొనివ్వమ్మా అని అడిగినా నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. అమ్మ వాళ్ళని అడిగితే ఇస్తారు. కానీ నా పరిస్థితి ఇంత దారుణమని తెలిస్తే బాధపడతారు. అదీ కాక నాన్నగారి ఆరోగ్యం ఈ మధ్య క్షీణిస్తుంది. ఒకసారి గుండెపోటు కూడా వచ్చింది. ఏం చెబితే ఏమవుతుందో అని కళ్ళల్లో కన్నీళ్లు దాచుకొని బ్రతుకుతున్నాను. అందుకేనేమో అప్పటి కన్నీళ్ళు మొత్తం ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అమ్మ అనుకుంటుంది కావచ్చు, పురిటి నొప్పులు ఎక్కువయ్యి ఏడుస్తున్నా అని. కానీ కాదు. నీ గుర్తుకు వచ్చి నా బాధ ఇది అని నోరు తెరిచి చెప్పుకోలేక వస్తున్న ఏడుపు ఇది. ఈ పురిటి నొప్పుల బాధ కంటే నా మనసులో బాధకి వస్తున్న కన్నీళ్ళు ఇవి. అది నేను ఎవరితో చెప్పుకోలేను. అంతలో నర్స్ వచ్చి, డాక్టర్ గారు వచ్చారంటమ్మా, ఈవిడికి మత్తుమందు ఇవ్వాలి, మీరు బయటికి వెళ్ళండి అని అమ్మని బయటికి పంపించారు. నాకు మత్తుమందు ఇంజెక్షన్ వేశారు. నేను మత్తుమందులో ఉండడం వల్ల ఆ తర్వాతి రోజు కళ్ళు తెరిచాను. అమ్మని అడిగాను, ఆయన వచ్చారా అని. అప్పుడు అమ్మ, లేదమ్మా, అల్లుడు గారికి సెలవు దొరకలేదట, ఏదో పని ఉందంట ఆఫీస్లో, అందుకే రాలేదు అని అంది. సరే అమ్మ, బాబు ఎక్కడా అని అడిగాను. అప్పుడు అమ్మ, శాంతి మన ఇంటికి 2వ మహాలక్ష్మి వచ్చిందమ్మా అని అంది. ఆ మాట విని నేను నిర్ఘాంతపోయాను. నాకు ఆడపిల్ల అయినా మగపిల్లాడు అయినా ఒకటే. కానీ ఆయన ఏమంటారు, అందుకే ఇక్కడికి నన్ను చూడ్డానికి కూడా రాలేదు అని ఏడుపు వచ్చింది. ఏడవకమ్మా, ఏడవకు, ఆడపిల్ల అయినా ఏముంది, 2వ మహాలక్ష్మి అని అమ్మ సర్ది చెప్తోంది. నన్ను నేను తమాయించుకోవడానికి ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మగపిల్లాడు పుడతాడు అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. వారం రోజుల తర్వాత ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన 3 రోజులకి అత్తయ్య వచ్చారు నన్ను పాపని చూడ్డానికి. అప్పుడు నాన్న, రండి చెల్లెమ్మ కూర్చోండి. అమ్మ అత్తయ్య చేతిలో చిన్న పాపని పెట్టింది. అత్తయ్య, ఏమో ఏంటో వాడి రాత, 2 ఆడపిల్లలు పుట్టారు వాడికి, పెళ్ళిళ్ళు పేరంటాలు ఎలా చేయాలో నా బిడ్డ అని అంటున్నారు. అప్పుడు అమ్మ సర్ది చెప్తూ, పోనీలేండి వదిన గారు, 2 మహాలక్ష్ములు పుట్టారనుకోండి, వాళ్ళ రాతలో ఎలా ఉంటే అలానే జరుగుతుంది, అప్పుడే పెళ్ళిళ్ళు పేరంటాల గురించి ఆలోచించడం ఎందుకులేండి అని అంది. ఇప్పుడు అత్తయ్య, ఏంటమ్మా నువ్వు, నీ కూతురు దరిద్రాన్ని నా కొడుక్కి అంటగట్టి అది 2 గుదిబండల్ని కంటే మహాలక్ష్ములు అని అనుకోమంటావా అని గొడవకి లేచింది. ఇప్పుడు అమ్మ, అది కాదు వదిన గారు అని సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. అప్పుడు అత్తయ్య, ఏమమ్మో, ఒక మగపిల్లాన్ని కూడా కనివ్వలేదు నీ కూతురు దరిద్రపుది, దానికన్నా నువ్వు దరిద్రం, అది కన్నవాళ్ళు దరిద్రం, అన్ని దరిద్రాలు వచ్చి మా వాడిని చుట్టుకున్నాయి, ఇంకా ఊరుకోవాలట, ఊరుకోవాలి. ఏంటమ్మో, ఆడపిల్లను కన్నావు, నీకు తెలీదో ఎన్ని ఖర్చులు ఉంటాయో అని.
చూడండి వదిన, జాగ్రత్తగా మాట్లాడండి. దరిద్రం అంటున్నారు. నా పిల్ల 2 పెద్ద ఆపరేషన్లు చేయించుకుంది. ఒంటిలో శక్తి అంతా నీ వంశాంకురాలకే దారిపోసింది. ఆడపిల్ల అయితే ఏంటి? నేను కన్నాను, కానీ తప్పు చేశాను. దానిని చదివించి ఉండుంటే, అది చదువుకొని దాని కాళ్ళ మీద అది నిలబడి ఉండుంటే మీరు ఇవన్నీ మాట్లాడేవాళ్ళ? అయినా అది చదువుకుంటాననే చెప్పింది. నేనే మొండు పట్టి దాని చదువుని మాన్పించేశాను. అదే సమాధానమిస్తూ, హా, చదివి కలెక్టర్ అయి ఉండేదండి ఈవిడ గారు అని వ్యంగ్యంగా అన్నారు. మా నాన్నగారు గొడవని సర్దుమణిగించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అమ్మని ఆపటానికి నేను లెగవలేని పరిస్థితి. వద్దు, ఆగండి అమ్మ అని చెబుతూ ఉన్నాను, కానీ వినడం లేదు. నాకు ఏడుపు ఆగడం లేదు. ఏంటమ్మా, ఆడపిల్లల్ని కన్నవారంతా సమాజంలో బ్రతకడం లేదా? నీ కొడుకు మాత్రమే ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అప్పుడు అత్తయ్య, వాళ్ళ గురించి నాకెందుకమ్మా? నా కొడుకు బాగు నాకు ముఖ్యం. నీ కూతురు ఇంకొకరిని కనడానికి కూడా పనికిరాదు. అంతగా కావాలనుకుంటే నీ దరిద్రాన్ని నీ దగ్గరే ఉంచుకో. ఆ విడాకుల పత్రాలేవో మా మొహాన పడేయండి అని అన్నారు. అప్పుడు నాన్నగారు, అంత మాట ఎందుకులే చెల్లమ్మ అని అమ్మకి అత్తయ్యకి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అత్తయ్య మాటలు విని నేను నిర్ఘాంతపోయాను. అమ్మా, అత్తయ్య చెప్పింది నిజమేనా? నేను ఇంకా పిల్లల్ని కనలేనా అని అడిగాను. అప్పుడు అమ్మ ఏడుస్తూ, అవునమ్మా, అవును. నీకు చెప్తే ఏమవుతుందో అని భయపడి చెప్పలేదు అని అంది. అప్పుడు అత్తయ్య, మొదలైందమ్మా నాటకం. కానుపోయి ఇన్ని రోజులైనా నీకు ఆ విషయం తెలియదటే? ఆ విషయం నేను నమ్మాలి. నేను విడాకుల గురించి అడగగానే కదూ ఈ ఏడుపు నాటకాలు మొదలెట్టారు. చూస్తాను ఇంకెన్ని నాళ్ళు అని అత్తయ్య ఇంటిలోంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా దుఃఖానికి అంతు లేకుండా పోయింది. అయ్యో అమ్మ, ఎందుకమ్మా నాకే ఈ కష్టం? నేను ఇంకా ఎన్ని భరించాలి? ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది, పోనీలే ఇంకోసారి మగపిల్లాడు పుడతాడే అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అవకాశమే నాకు లేకుండా పోయింది. ఎందుకమ్మా నాకే అన్నీ ఇలా జరుగుతున్నాయి అని అమ్మతో నా బాధ చెప్పుకొని ఏడ్చాను. అప్పుడు అమ్మ బాధపడుతూ, అయినా ఇదంతా నా తప్పే. అంత చిన్న వయసులో నీ చదువు మాన్పించి నీకు పెళ్లి చేశాను. కాన్పు కోసం వెళితే ఇంత చిన్న వయసు పిల్ల కాన్పు నొప్పులు భరించలేదు అని పెద్ద ఆపరేషన్ చేశారు. రెండవది కూడా అలానే అయ్యింది. ఇదంతా నా తప్పమ్మా. నువ్వు ఏడవకు తల్లి. ఇంకా నీ కుట్లు మానలేదు, ఏడవకమ్మా అని సర్ది చెప్తోంది. నేను నా కన్నీళ్ళు మొత్తం ఇంకిపోయేలా ఏడ్చాను. ఆయన ఫోన్లో అంటీ ముట్టనట్టుగా మాట్లాడుతున్నారు. అత్తయ్య గారు అయితే ఉయ్యాల పండగకి పిలిస్తే రాను అని నాన్నగారి మొహం మీద తలుపు వేశారట. నాకు ఏం చేయాలో అంతుపట్టడం లేదు. అత్తవారింటికి వెళ్ళే సమయం దగ్గర పడింది. నాకు వెన్నులో వణుకు మొదలైంది. అమ్మ నాతో పాటుగా వస్తాను అని అన్నా నాన్నగారు వద్దు అని అమ్మని ఇంటి దగ్గరే ఉండమన్నారు. మళ్ళీ అమ్మని అత్తయ్య అక్కడ చూస్తే గొడవ అవుతుందేమోనని ఇంటికి చేరుకున్నాం. అత్తయ్య గారు మమ్మల్ని చూసి, వచ్చారా, రండి రండి అని లోపలికి పిలిచింది. పోనీలో కోపం పోయినట్టు ఉంది అని అనుకున్నాం నేను, నాన్న. నాన్నగారితో కూడా బాగానే మాట్లాడారు అత్తయ్య. నాన్నగారు అది చూసి, చూడు శాంతి, ఇంకా ఏం భయం లేదమ్మా. మీ అత్తగారు మాటలకి ఎదురు చెప్పకు. ఆవిడ ఏమన్నా ఊరుకో అని నాకు జాగ్రత్తలు చెప్పి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఆయన వెళ్ళిపోయాక వంట చేసి రండి అత్తయ్య తినడానికి అని పిలిచాను. అప్పుడు నా ముందుకు వచ్చి నా జుట్టు పట్టుకొని, ఏంటే నా ఇంట్లో నీ పెత్తనం, నువ్వు చేస్తే నేను తినేదేంటి అని నన్ను ఒకవైపుగా తోసింది. అది చూసి నాకు భయం మొదలైంది. నా ముందుకు వచ్చి నా చెంపలపైన కొడుతూనే ఉన్నారు. దెబ్బలు తింటూనే ఉన్నాను. ఆపండి అత్తయ్య అని ఎంత బ్రతిమలాడినా వినలేదు. నన్ను కొడుతుంటే మైత్రి ఏడుస్తూనే ఉంది, అమ్మా అమ్మా అని. నన్ను తీసుకుని వెళ్ళి పెరట్లో పడేసింది. మైత్రిని బయటికి పంపింది. చిన్న పాపని పెరడు చెట్టు కింద పడుకోబెట్టింది. చూడు, ఇప్పటి నుండి నువ్వు ఇక్కడే ఉండాలి. గొడ్ల పని, బయటి పని మొత్తం నువ్వే చూసుకోవాలి. ఇంట్లోపలేదన్నా పని ఉంటే నేను రమ్మన్నప్పుడే రావాలి. పని అయిపోయాక వెళ్ళిపోవాలి. అలా కాదు ఇల్లంతా నాదే అన్నావో తాట తీస్తాను అని చెప్పి నా సంచిని బయటికి విసిరేసింది. అప్పుడు నేను ఏడుస్తూ, అత్తయ్య, మైత్రి ఏం తినలేదు, తనకు కొంచెం అన్నం పెట్టండి అత్తయ్య అని బ్రతిమాలాను. ఇప్పుడు ఆవిడ,
ఏం పెట్టాలని కన్నావే దాన్ని? హా? ఏం పెట్టాలని కన్నావు? ఏం పెట్టి పెంచాలనుకున్నావు మరి? అదిగో ఆ గడ్డి ఉంది కదా బయట పశువులది, అదే పెట్టు నీ కూతురికి అని అంది. ఎంత బ్రతిమలాడినా ఆవిడ మనసు కరగలేదు. నేను ఇంకా ఏం చేయలేక ఇద్దరి పిల్లల్ని అలానే ఒడిలో వేసుకొని మైత్రికి అది ఇది అని చెప్పి ఆకలిని వరిపించి నిద్రపుచ్చాను. తెల్లారింది. నేను మైత్రికి చెప్పాను, చూడమ్మా, ఇక నుండి మనం పెరట్లోనే ఉండాలి. ఎందుకంటే ఇంట్లో ఒక చిన్న దెయ్యం ఉందంట. మనం ఇంట్లోకి వెళ్తే ఆ దెయ్యం పట్టేస్తుంది కదా, అందుకే ఇంట్లోకి వెళ్ళకూడదు. నేను చెప్పినప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్దు కానీ, సరేనా అనేనని మైత్రిని ఊరుకోబెట్టి చిన్న పాపని చూస్తూ ఉండు అని చెప్పి గొడ్ల దగ్గరికి వెళ్ళి మేత వేసి పాలు తీసి అత్తయ్యకి తెలియకుండా ఆ పాలని మైత్రికి పట్టించాను. వంటగదిలో చూస్తే అత్తయ్య లేరు. పాలు లోపల పెడదామని ఇంటి లోపలికి వెళ్ళాను. అక్కడ నన్ను చూసిన అత్తయ్య లాగిపెట్టి కొట్టింది. అది కాదు అత్తయ్య, పాలు ఇవ్వడానికి వచ్చాను, పాల గిన్నె బయట ఉంది, పాలు పిండి తెచ్చాను అని అంటూ ఉన్నా. ఏం పాలు? నేను నిన్ను లోపలికి రమ్మన్నానా? రమ్మన్నానా అని నా చేతిని తీసుకొని వెళ్ళి స్టవ్ పై పెట్టింది. అది కాలడం వల్ల వచ్చిన నొప్పికి నేను అరుస్తున్నాను. నా అరుపులు విని మైత్రి లోపలికి రాబోయింది. తను లోపలికి వస్తే ఈవిడ తనని ఏం చేస్తుందో అని ఆవిడ్ని విదిలించుకొని మైత్రిని తీసుకొని బయటికి పరిగెట్టాను. అది చూసిన ఆవిడ ఆ భయం ఉండాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. రోజుకి ఒక పూటే అత్తయ్య అన్నం పెడుతున్నారు. అది సత్య అన్నం, లేదా చెడిపోయింది. మైత్రికి పెట్టిన తర్వాత మిగిలింది నేను తింటున్నాను. అలా 5 రోజులు గడిచిపోయాయి. ఇంటి లోపల నుండి ఆయన మాటలు వినిపిస్తున్నాయి. బహుశా ఆయన వచ్చుంటారు అని లోపలికి తొంగి చూశాను. ఆయన నన్ను చూసి శాంతి లోపలికి రా అని పిలిచారు. అప్పుడు అత్తయ్య, ఏంట్రా నువ్వు దాన్ని పిలుస్తున్నావు అని ఆయన్ని తిడుతున్నారు. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన, ఊరుకో శాంతి, ఊరుకో, అమ్మకి కోపం వచ్చినట్టుంది. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారు మా అమ్మని దురుసుగా మాట్లాడారంటగా, అందుకే ఆవిడకి కోపం వచ్చినట్టుంది, అందుకే ఇలా ప్రవర్తించారు. లేకపోతే మా అమ్మ అలా ప్రవర్తిస్తుందా చెప్పు నువ్వే. ఊరుకో శాంతి, ఇప్పటి నుంచి నువ్వు ఇంట్లో ఉండొచ్చు, పర్లేదు అన్నట్టుగా అన్నారు. అప్పుడు నేను అలా కాదండి అనేనని ఆవిడ చేసిన అరాచకాలన్నీ చెప్పాను. అప్పుడు ఆయన, ఆవిడ పెద్దది కదా, ఆవిడకి కొంచెం చాదస్తం ఎక్కువ శాంతి, అర్థం చేసుకో, మీ అమ్మ అయితే ఇలానే చేస్తావా చెప్పు అని అంటున్నారు. నాకు అర్థమైంది. ఇంకా నా బ్రతుకు మొత్తం నరకమే. ఆయన ఏదో చెప్తున్నారు కానీ నాకు ఏం వినిపించడం లేదు, ఏం కనిపించడం లేదు, నా 2 పిల్లలు తప్ప. చివరికి అమ్మ ఏమన్నా ఏం మాట్లాడకు సరేనా అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, ఏమండి, నేను మీతో పాటుగా విజయవాడకి వచ్చేస్తానండి అని చెప్పాను. అప్పుడు ఆయన, అలా అంటే ఎలా, అమ్మని ఎవరు చూసుకుంటారు చెప్పు, మనం ఇప్పుడు నలుగురం సిటీలో బ్రతకాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? సంపాదించిందంతా మనం బ్రతకడానికే ఖర్చు అయిపోతే రేపు పిల్లల పెళ్ళిళ్ళకి ఏం చేస్తాం అని అన్నారు. నా మనసు ఒప్పుకోకపోయినా కాదనలేదు. ఆయన 2 రోజులు ఉండి వెళ్ళిపోయారు. నా పని యథావిధి, ఇంటిటి చాకిరీ నాతోనే చేయిస్తుంది. ఒక్కటి మాత్రమే మారింది. ఇంతకుముందు ఇంటి బయట ఉండి చేసేదాన్ని, ఇప్పుడు ఇంటి లోపల ఉండి పడుతున్నాను, అంతే తేడా. ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడల్లా నా బాధను చెబుతూ ఉన్నాను. ఆయనకి విసుగు వచ్చిందో ఏమో మరి, ఆయన కూడా కొట్టడం మొదలుపెట్టారు. ఆయన కొడుతుంటే మా అత్తగారు ఇంకా ఆయనకు వెంటపడుతున్నారు. ఈ ఇద్దరి వల్ల నా బ్రతుకు మీద ఆశపోయింది. చనిపోదామంటే మైత్రి, చైత్ర ఉన్నారు. వాళ్ళ మొహం చూసుకొని బ్రతుకుతున్నాను. అప్పుడప్పుడు నాన్న వస్తున్నారు ఇంటికి. వచ్చినప్పుడు దెబ్బలు కనిపించకుండా దాచుకుంటున్నాను పవిటతో. పెద్ద పాపకి నెమ్ము రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మందులు ఈ ఊర్లోనే దొరుకుతాయి. ఈ పని 2 పిల్లల్ని చూసుకోవడం నా వల్ల కావడం లేదు. అందుకే చిన్న పాప చైత్ర పాలు తాగడం మానేశాక అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను. అది అయినా అక్కడ సుఖంగా ఉంటుంది అని. మైత్రిని ఎలాగూ పంపించలేను. అలా సాగుతూ ఉంది నా బ్రతుకు. చిన్న పాపకి 6 సంవత్సరాలు వచ్చాయి. అది నాలాగే అల్లరి పిల్ల. అది అమ్మమ్మ, ఇది అమ్మమ్మ అని అమ్మకి కబుర్లు చెప్తూ ఉంటుందట.
దానిని చూడ్డానికి 2 నెలలకో 3 నెలలకో ఒకసారి వెళ్ళొస్తూ ఉండేదాన్ని. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేసేదాన్ని. ఆయన వచ్చినప్పుడల్లా నన్ను కొడుతూనే ఉంటున్నారు. నేను ఏం చెప్పకపోయినా. మెల్లమెల్లగా రావడం కూడా తగ్గించేశారు. ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉండేవారు. ఆవిడే నెలకొకసారి వారి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేది. ఆవిడ వెళ్తుంటే నేను వస్తాను అని కూడా అనేదాన్ని కాదు. ఎందుకంటే ఆవిడ తీసుకెళ్ళరు. వెళ్ళినా కూడా ఆయన దగ్గర దెబ్బలు కాయాలి. నా బ్రతుకు ఇంతే అని సర్ది చెప్పుకుంటున్నాను. నేను చైత్రాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా అమ్మ, నాన్న ఎక్కడా? నాన్న నన్ను చూడ్డానికి రారా అని చైత్ర అడుగుతూ ఉండేది. నా కన్నీళ్ళు ఆగేవి కాదు. సాయంత్రం బస్కి బయలుదేరుతుంటే చైత్ర నా కాళ్ళు పట్టుకొని అమ్మా వెళ్ళొద్దమ్మా అని ఏడుస్తూ ఉండేది. అమ్మకి నా పరిస్థితి కొంత చెప్పి కొంత దాచేదాన్ని. ఎందుకంటే మొత్తంగా చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. అదీ కాక ఈ మధ్య నాన్నగారికి హార్ట్ అటాక్ కూడా వెళ్ళింది. ఇంకా ఈ విషయాలన్నీ చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. ఒకరోజు ఆయన ఇంటికి వచ్చారు. వచ్చి నాతో అంటున్నారు, చూడు శాంతి, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పాలని లేకపోయినా చెప్తున్నాను, విను. నేను నా ఆఫీస్లో ఉర్మిళ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆవిడని పెళ్ళి కూడా చేసుకొని 5 నెలలు అయింది. నాకు మొదటి భార్య ఉంది అని ఉర్మిళకి తెలుసు. నీ ఫోటో చూపించాను. పిల్లలు కూడా తెలుసు తనకి. వాళ్ళ ఫోటోలు కూడా చూపించాను. నీ ఆమోదం కోసం నేను నీకు ఈ విషయం గురించి చెప్పడం లేదు. నీకు తెలియాలని చెప్తున్నాను అని అన్నారు. అది విని నా గుండె పగిలిపోయింది. ఏం చెప్పాలి, నేను ఏం మాట్లాడాలి అని అక్కడే కుప్పకూలి ఏడుస్తున్నాను. నేను ఏడుస్తూ, ఏమండి, మనకి 2 ఆడపిల్లలు ఉన్నారండి. మీకు ఇలాంటి పాడు బుద్ధి ఎలా పుట్టిందండి అని ఏడుస్తున్నాను. అయినా నాకు చెప్పకుండా, నాకు విడాకులు ఇవ్వకుండా మీరు పెళ్ళి ఎలా చేసుకుంటారు? నా పిల్లలకి అన్యాయం ఎలా చేస్తారు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాను. విని ఆయన నన్ను కొట్టడం మొదలెట్టారు. నిన్ను పెళ్లి చేసుకుంది, నీతో పడుకుంది, పిల్లల్ని కంది నాకేదో ఉద్ధరిస్తావని కాదే. మా అమ్మకి ఒక పని మనిషి లేదు. డబ్బులు ఇవ్వని పని మనిషిలాగా పడి ఉంటావని నిన్ను చేసుకున్నాను. నీకు ఇంకా విడాకులు ఇవ్వకుండా ఉన్నాను అందుకే అని ఆయన చెప్పారు. అది విని నా గుండె పగిలిపోయింది. ఏం చెప్పాలి, నేను ఏం మాట్లాడాలి అని అక్కడే కుప్పకూలి ఏడుస్తున్నాను. అది చూసి అత్తయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? నీ బిడ్డలకి అన్యాయం ఏం చెయ్యడులే నా బిడ్డ. 2 కన్నావుగా ఆడపిల్లల్ని, అనుభవించు అని అంటున్నారు. నా శోకానికి అవధులు లేవు. రోజుల తరబడి ఏడుస్తూనే ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మా నాన్నలకి ఈ విషయం గురించి చెప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాను. అయినా చెప్పినా ఏమవుతుంది? చెప్పొద్దులే. అయినా నాకు నా సుఖం వద్దు. నా పిల్లలు బాగుంటే అంతే చాలు అని అనుకున్నాను. ఏదైనా నా పిల్లల భవిష్యత్తు కోసమే. వాళ్ళు నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరిస్తాను. నా పిల్లల భవిష్యత్తు బాగుంటే నాకు అంతే చాలు అనుకుని కాలం వెళ్ళదీస్తున్నాను. రోజు ఆయన అత్తయ్య గారికి ఫోన్ చేసి నేను 2 రోజుల్లో వస్తున్నాను అని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను, భార్యాభర్తలకి కొంతకాలం అయిన తర్వాత ప్రేమ ఉండదు వాళ్ళ మధ్య. పిల్లలు ఉండడం వల్లనే వాళ్ళ మీద ప్రేమతోనే కలిసి ఉంటారు అనుకున్నాను. అప్పుడు చిన్నదాన్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఆయన్ని చూడాలని అది కూడా అడుగుతుంది అని అనుకుని అప్పటికప్పుడు అత్తయ్యకి చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాను. చైత్ర, అమ్మా వచ్చేసావా? అక్కయ్య ఎక్కడ ఉంది అని అడిగింది. అక్కయ్య ఇక్కడికి రాలేదమ్మా, మనమే అక్కయ్య దగ్గరికి ఇంటికి వెళ్తున్నాము అని చెప్పాను. అంటే మనం ఊరు వెళ్తున్నామా అని అడిగింది. అవునమ్మా, అక్కతో పాటుగా నువ్వు నాన్నగారిని కూడా చూడొచ్చు అని చెప్పాను. అప్పుడు నిజంగానా అమ్మా అని అడిగింది. నిజం తల్లి అని చెప్పాను. అప్పుడు అది సంతోషంగా గంతులేస్తూ, అమ్మా ఆగు, ఈ విషయం గురించి నా స్నేహితురాలకు కూడా చెప్పొస్తాను అని పరుగు తీసింది. అది చూసి నేను, విను నా మాట, తొందరగా వచ్చేయి, సాయంత్రం బస్సుకే వెళ్ళాలి అని అన్నాను. నా మాటలు వినిపించుకోకుండా పరుగు తీసింది. అది చూసి నాకు నేను చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నాను. నాలానే పరిగెడుతుంది, అమ్మ చెప్పే మాటలు వినకుండా. సాయంత్రం అవుతుంది అని చైత్రని వెతకడానికి ఊరి లోపలికి వెళితే ఊళ్ళో వాళ్ళతో మాట్లాడడమే సరిపోయింది. తర్వాత అది వచ్చిన బస్ మిస్ అయ్యింది. రేలే, కానీ నా భయం నాది. నా భయం మొత్తం మైత్రి గురించే. ఎలా ఉంటుందో బిడ్డ, అత్తయ్యగారు దాన్ని పట్టించుకుంటారో లేదో అని భయం వేస్తుంది. అమ్మ నాకు సర్ది చెప్తూ ఉంది. ఏం కాదులే, రేపు వెళ్ళొచ్చు అని సర్ది చెప్తుంది. ఆ రాత్రికి అక్కడే ఉండి పొద్దున్నే లేచి ఫస్ట్ బస్సుకి
నిద్రపోతున్న చైత్రని భుజాన వేసుకొని బస్సు ఎక్కాను. అమ్మా నాన్న జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. 10 రోజులు అయ్యాక మళ్ళీ చైత్రని పంపించు అని అంటున్నారు. నేను సరే అమ్మా అని బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసాము. ఇంటికి చేరుకున్నాను. తెల్లవారుజామున మా అత్తగారు ఇంకా నిద్ర లెగవలేదు. మైత్రి హాల్లో కింద పడిపోయి ఉంది. ఏంటి తల్లి మైత్రి, లే పైకి అని లేపితే లేచింది. ఏంటి నాన్న ఇక్కడ పడుకున్నావు అని అడిగితే ఏం లేదమ్మా, ఇక్కడే కూర్చున్నాను, అలాగే నిద్రపోయాను అని చెప్పింది. సరేలే, చెల్లి వచ్చింది చూడు అని చైత్రని చూపిస్తే సంతోషించింది. ఇద్దరు అక్క చెల్లెలు కలిసి గదిలోకి వెళ్ళి ఆడుకుంటున్నారు. నేను నా పని చేసుకుంటున్నాను. ప్రొద్దున 8 గంటలకి మా అత్తగారు లేచారు. ఏంటి ఇది, ఎవరు నువ్వు అని అడిగారు చైత్రను చూసి ఆవిడ. అప్పుడు నేను చైత్రతో చైత్ర నానమ్మమ్మ అని చూపించాను. చైత్ర ప్రేమతో నానమ్మ అని దగ్గరకు వెళ్ళి 2 చేతులతో 2 కాళ్ళను పట్టుకుంది. అది చూసి ఆవిడ, హే జరుగు పక్కకి, పొద్దున్నే ఏంటి ఈ దరిద్రం అని ఆవిడ దొడ్లోకి వెళ్ళారు. అది చూసి చైత్ర నిర్ఘాంతపోయింది. అప్పుడు నేను సర్ది చెప్పాను. నానమ్మ ఇప్పుడే లేచారు కదమ్మా, అందుకే అలా అన్నారు, నువ్వు వెళ్ళి ఆడుకో అనేనని సర్ది చెప్పాను. అప్పుడు తన అమాయకమైన మొహంతో సరే అమ్మా అని వెళ్ళింది. అది చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 6 ఏళ్ల పాప, దానికి ఏం తెలుసు, ఈ మనిషి దాంతో అయినా ప్రేమగా ఉండొచ్చు కదా, పాపం అది 10 రోజులు ఎలా ఉంటుందో అని అనిపించింది. మధ్యాహ్నం 2:30 అవుతుంది అనుకుంటాను. మా అత్తగారు, అబ్బాయి వస్తున్నాడు, పిండి వంటలు చేసి పంపించాలి నా కోడలికి, ఆ బియ్యం శనగపప్పు తీసుకొనిరా, పిండి పట్టించాలి అని అన్నారు. సరే అని నేను లోపలికి వెళ్ళాను. అప్పుడు ఆవిడ బయటికి వెళ్ళింది చెప్పులు వేసుకొని. నేను మైత్రికి చెప్పాను, చెల్లిని చూసుకో అని. అప్పుడు మైత్రి, అమ్మ నాన్నమ్మ లేదుగా, టీవీ పెట్టవా, నేను చెల్లి చూస్తాము అని చెప్పింది. సరే అని టీవీ పెట్టాను. ఇద్దరిని కూర్చోబెట్టి వాటిని తీసుకొని బయలుదేరాను. రేపటికి నేను లేనని గమనించిన చైత్ర, అమ్మ ఎక్కడుంది అని అడిగింది మైత్రిని. బయటికి వెళ్ళింది అని చెప్పింది టీవీ చూస్తూ. బయటికి వెళ్ళిందా అని అనుకొని నన్ను వెతుక్కుంటూ బయటికి వచ్చింది చైత్ర. మైత్రి టీవీలో నిమగ్నమైపోయింది. చైత్రని పట్టించుకోలేదు. నేను పిండి గిర్నీకి వెళ్ళాను. అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. అత్తయ్య గారు నన్ను అక్కడే నించోమన్నారు లైన్లో. ఆవిడ వేరే ఆవిడతో ముచ్చటించడం మొదలుపెట్టారు. చైత్ర అక్కడ వీధి ఇక్కడ వీధి తిరుగుతూ ఉంది. చివరిగా మా ఊరి చివరన ఉన్న చెరువు దగ్గరికి చేరింది. చైత్ర అక్కడ వీధి ఇక్కడ వీధి అని తిరుగుతూ చెరువు గట్టు వీధికి చేరుకుంది. పిల్లలు ఆడుకుంటూ ఉండగా నన్ను ఆడనిస్తారా అని అడిగింది. సరే అని పిల్లలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉండగా నువ్వు ఎవరు అమ్మాయివి అని అడిగారు. అప్పుడు చైత్ర అమ్మ కూతుర్ని అని చెప్పింది. అలా కాదు, మీ అమ్మ పేరేంటి అని అడిగారు. అమ్మ అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లలు, పోనీలే చిన్నపిల్ల కదా తెలీదేమో, ఇక్కడే ఎవరో ఒకరి అమ్మాయి అయి ఉంటుంది అని ఆడుకోసాగారు. అంతా రకరకాల ఆటలు ఆడుకొని చివరిగా దొంగ పోలీస్ ఆట ఆడదామని మొదలుపెట్టారు. అందులో అందరూ బాగానే ఆడతారు. కొంతమంది చెట్ల వెనక, పుట్ల వెనక, గడ్డివాముల్లో దాక్కుంటున్నారు. చైత్ర కూడా దాక్కుంది, కానీ దొరికిపోయింది. సరే ఇప్పుడు నువ్వే అందరినీ పట్టుకోవాలి అని అన్నారు. అందరూ సరే అని ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరిని పట్టుకుంది చైత్ర. చెరువు పక్కనే ఉన్న పొదల్లో ఉండి ఉంటారు ఎవరైనా అని అటువైపుగా వెళ్ళింది. అప్పుడు అక్కడ దాక్కుని ఉన్న చిన్నపిల్లలు దొరికిపోయేలా ఉన్నామని అర్థం చేసుకొని, తను ఇక్కడికి రాగానే భయపెట్టిద్దాం, ఎలాగో దొరికిపోతాం కదా, తను భయపడితే మనకి ఆనందంగా ఉంటుంది కదా అని చిలిపి చేష్టలు చేద్దామని అనుకున్నారు. తను అటువైపు వెళ్ళగానే వాళ్ళు భౌ అని ఒక్కసారిగా లేచారు. ఒక్కసారిగా చైత్ర ఉలిక్కిపడి అడుగు వెనక్కి వేసింది. తను గట్టు మీద ఉన్నానన్న విషయం మర్చిపోయి చెరువులో పడిపోయింది. అక్కడ ఉన్న పిల్లలకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తాను పడిన చోటు నుంచి నీళ్లు మొత్తం ఎర్రగా వస్తున్నాయి. కొంతవరకు కొట్టుమిట్టాడుతున్న శబ్దం వస్తున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళంతా కేవలం 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వయసు గల పిల్లలే. పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తూ ఉన్నారు. దూరంగా ఐస్ బెల్ మోగుతుంది.
ఇది విన్న పిల్లలు ఆ ఈశన్నని పిలుచుకొద్దామని పరిగెడుతూ వెళ్ళారు. ఆయనకు విషయం చెప్పగా ఆయన త్వరగా పరిగెట్టుకుంటూ వచ్చి చెరువులోకి దూకారు. ఆయన చెరువులోకి దూకి చైత్రని బయటికి తీశాడు. పాప తలకి దెబ్బ తగిలింది. ఊపిరి తీసుకోవడం లేదు. వేరే ఎవరినైనా పిలుచుకొని రండి అని తను కొంతమంది పిల్లల్ని పంపించాడు. ఇప్పుడు అతను కడుపు నిండుగా ఉంది, పాప నీళ్లు తాగి ఉంటుంది అని కడుపు నొక్కుతూ నీళ్లు మొత్తం బయటికి తీసేశాడు. కానీ పాపలో చలనం లేదు. రక్తం కారుతూ ఉంది. ఎవరి పాప తిను, వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పండి అని అనగా అక్కడి పిల్లలు మాకు తెలీదు అని అన్నారు. ఎందుకంటే చైత్ర అక్కడి ఎవ్వరికీ తెలీదు. శాంతిని వాళ్ళ అత్తగారు ఇంటికి వెళ్ళమని పంపించేశారు. ఇక్కడ ఆలస్యం అయ్యేలా ఉంది, నువ్వు వెళ్ళి గుడ్లకి నీళ్లు పెట్టు అని పంపించగా సరేనని శాంతి ఇంటికి వచ్చింది. ఇంటికి వెళ్ళిన శాంతికి చైత్ర కనిపించలేదు. అప్పుడు మైత్రిని అడుగుతూ, మైత్రి చెల్లి ఎక్కడుందమ్మా అని అడగగా ఇక్కడే ఉండాలమ్మా అని చెప్పింది. అక్కడ చూడగా లేదమ్మా ఇక్కడ ఎక్కడుంది చెల్లి అని అడగగా దొడ్లో ఉంటుందేమోనమ్మా చూడు అని టీవీ చూస్తూ చెప్తూ ఉంది. ఇల్లంతా చూసినా ఎక్కడా కనిపించలేదు. అప్పుడు కోపం వచ్చిన శాంతి టీవీ ఆఫ్ చేసి చెల్లి ఎక్కడా అని మైత్రిని అడగగా నిన్ను అడిగిందమ్మా బయటికి వెళ్ళింది అని చెప్పాను అని చెప్పింది. అయ్యో అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా మైత్రి చెప్పు, చెల్లికి ఈ ఊరు తెలీదు, నేను బయటికి వెళ్ళాను అని అనేసరికి తను కూడా బయటికి వెళ్ళి ఉంటుంది, పదా వెతుకుదాం అని తను ఒకవైపు మైత్రిని ఒకవైపు పంపించింది. వెళ్ళిన పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళని తీసుకొని వచ్చారు. ఆ పెద్దవాళ్ళు చైత్రని చూడగా చైత్ర గుండె కొట్టుకోవడం మానేసింది. వాళ్ళకి నిర్ధారణ అయిపోయింది తను చనిపోయిందని. పాప ఎవరు అని పిల్లల్ని అడగగా మాకు తెలీదు అని అనగా పాప ఎవరో ఏంటో ఇంత చక్కగా ఉంది, సరే మన కంపెనీ హాల్ దగ్గరికి తీసుకొని వెళ్దాం పంచాయతీ ఆఫీస్కి, అక్కడికి వెళ్ళి చెప్తే ఊర్లో వాళ్ళు ఎవరైనా వస్తారేమో, వాళ్ళ పాపో లేకపోతే చుట్టాల వాళ్ళ పాపో అయి ఉంటుంది అని పంచాయతీ ఆఫీస్ దగ్గరికి చైత్ర శవాన్ని తీసుకొని వెళ్ళారు. ఊరిలో ఎవరి ద్వారానూ తెలుసుకున్న శాంతి ఒక చిన్న పాప చెరువులో పడిపోయి చనిపోయిందంట అని తెలుసుకుంది. అది చైత్ర అయి ఉండకూడదు అని అనుకుంటూనే అక్కడికి మైత్రిని తీసుకొని బయలుదేరింది. అక్కడికి వెళ్ళి చూడగానే చైత్ర ఉంది. అది చూసి శాంతి గుండె పగిలిపోయింది. తన తల్లి గుండె తల్లడిల్లిపోయింది. నా పాపకి ఈ పరిస్థితి ఏంటి అని అయ్యో అని పట్టుకొని ఏడుస్తూ ఉంది. అది చూసిన ఊరు వాళ్ళంతా పాప చనిపోయిందమ్మా అని అంటున్నారు. లేదు అలా అవ్వదు, నా పాప బ్రతికే ఉంది అని శాంతి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని ఎవరి దగ్గర అయినా బండి ఉందా కారు ఉందా అని పిచ్చి పట్టినట్టు వాళ్ళని అడుగుతూ కాళ్ళ మీద పడుతూ ఏడుస్తూ అడుగుతూ ఉంది. లేదమ్మా ఇంకా లాభం లేదు అని శాంతికి ఊరు వాళ్ళంతా సర్ది చెప్తున్నారు. కానీ శాంతి వినడం లేదు. పిండి పట్టించిన శాంతి వాళ్ళ అత్తయ్య ఇంటికి చేరుకుంది. ఏంటి ఇంటి తలుపులు కూడా ముయ్యకుండా ఎక్కడికి వెళ్ళింది ఇది అని అనుకుంటూ ఉంది. ఈ ముగ్గురు దరిద్రపు గుట్లు ఎక్కడికి వెళ్ళారో అని అనుకుంటూ టీవీ చూస్తూ ఉంది. ఊరు వాళ్ళంతా చైత్ర శవాన్ని శాంతిని మైత్రిని తీసుకొని ఇంటికి వచ్చారు. అది చూసి శాంతి వాళ్ళ అత్తయ్య ఏంటి అని చూడగా చైత్ర చనిపోయింది అని చూసింది. ఏడవడం మొదలుపెట్టింది. ఏంటి నంగనాచి, నా మనవరాలు రాక ఇంటికి వస్తే దాన్ని పొట్టన పెట్టుకున్నావు, రాక నా మనవరాలు వచ్చిందని పిండి వంటలు చేయిద్దామని పిండి కూడా పట్టించాను, అలా వెళ్ళి ఇలా వచ్చానో లేదో అప్పుడే మింగేశావా నా మనవరాల్ని అని శాంతిని కొడుతూ ఉంది. చెంపలకి వాయిస్తూ ఉంది. శాంతి ఒలకడం లేదు, పలకడం లేదు. చైత్ర చనిపోయిందని నమ్మలేక అలానే ఉండింది, ఉలుకు లేకుండా పలుకు లేకుండా. విషయం తెలుసుకున్న కృష్ణ, తారకం, వెంకట్రావు ఇంటికి వచ్చారు. ఆ పరిస్థితుల్లో చైత్రను చూసి వెంకట్రావు గుండె పట్టుకొని అక్కడే కుప్పకూలిపోయాడు. ఇంటిలో 2 శవాలు. ఇప్పుడు శాంతి దుఃఖానికి సముద్రాలు నిండిపోతున్నాయి. ఏం పాపం చేశాంది, ఇంత శిక్ష వేశావు, కన్నవాడిని కన్న బిడ్డని ఇద్దరినీ ఒకేసారి తీసుకొని వెళ్ళావా ఏడుస్తుంది. ఆ చిట్టి తల్లి నాన్నని చూడాలని కోరిక తీరకముందే చనిపోయింది అని ఇంకా శాంతి తలుచుకొని కృంగి కృషించిపోయింది. ఇద్దరికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశారు. కొన్ని రోజుల తర్వాత
ఇంటిలో తనకి తోడుగా వెంకట్రావు, చైత్ర లేకపోవడంతో తలుచుకొని తారకం ఆరోగ్యం పాడు చేసుకుంది. ఇక్కడ చూస్తే శాంతి బ్రతికి ఉంది అంతే. ఉలుకులేదు పలుకులేదు. రోజుల తరబడి ఒక దగ్గరే కూర్చొని ఉంటూ ఉండేది. వాళ్ళ అత్తగారు లెగవవే అని కొడుతున్నా తిడుతున్నా ఉలుకులేదు పలుకులేదు. అలాగే అక్కడే కూర్చొని ఉంటుంది రోజుల తరబడి. మైత్రిని కూడా పట్టించుకోవడం లేదు. రోజు రోజుకి అది ఎక్కువవుతుంది. రోజులో ఒక్కసారి స్పృహ వచ్చి వెళ్తుందంతే. కొంతమంది శాంతికి పిచ్చి పట్టింది అని అనడం మొదలుపెట్టారు. ఇలా కొన్ని రోజులు సాగుతూ ఉండంగా శాంతి మైత్రిని చూసి తనను తాను తమాయించుకోవడం మొదలుపెట్టింది. అలా అయినా మైత్రిని బాగా చూసుకోవాలి అనేనని తన మీద ప్రాణం పెట్టుకొని బ్రతకడం మొదలుపెట్టింది. వారం రోజులకి ఒకసారి, నెల రోజులకు ఒకసారి తారకం దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేది. ఇలా జరిగిన 3 నెలల తర్వాత శాంతికి తెలిసింది. వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగలేదని, మంచం పట్టింది అని తారకం. అప్పుడు శాంతి వెళ్ళాలి అని బట్టలు సర్దుతూ ఉండంగా అది చూసిన శాంతి వాళ్ళ అత్తయ్య, ఏంటే ఎక్కడికి వెళ్ళేది? మీ అమ్మ మంచం పడితే ఇక్కడ పనులు ఎవడు చేస్తాడు అని శాంతి వాళ్ళ అత్తయ్య కొట్టడం మొదలుపెట్టింది. శాంతి ఆవిడ కొడుతున్నా తన బట్టలు, మైత్రి బట్టలు సర్దుకుంటూనే ఉంది. ఏంటే దొంగముండా, నేను ఇన్ని తిడుతున్నా సర్దుకోవడం మాత్రం ఆగడం లేదు. మీ అమ్మకి బాగోలేదని వెళ్తావా? ఎలా వెళ్తావే? నీ శవం దాటుతుంది ఈ ఇల్లు. నేను నా కొడుకు విడాకులు తీసుకోమని అన్నప్పుడు వినకుండా ఇప్పుడు నీ తల్లికి మంచం పట్టిందని వెళ్తావా? ఏం మాట్లాడవేంటే? అదే ముండమోపి మొగుడిని మింగింది. అది ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతుంది అని తిడుతుంది. అప్పటి వరకు ఊరికే ఉన్న శాంతి మొగుడిని మింగి ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతుంది అనగానే ఒక్కసారిగా వాళ్ళ అత్తయ్య వైపు తిరిగి ఇన్ని రోజులు దాచుకొని ఉన్న బాధని, కోపాన్ని గుర్తు తెచ్చుకొని ఒక్క చెంపదెబ్బ లాగి పెట్టి కొట్టింది. అంతే. అది చూసిన శాంతి వాళ్ళ అత్తయ్య, ఏంటే నన్నే కొడతావా అని కొట్టడానికి ముందుకు రాబోతూ ఉండగా జుట్టు పట్టుకొని గోడకి తల బాదింది. ఆవిడ తల వెంట రక్తం కారుతుంది. అప్పుడు శాంతి జుట్టు పట్టుకొని, ఏంటి అన్నావు మా అమ్మ గురించి? ఏమన్నావు అనేనని, నీ మొగుడు పోయాడు కదా, మరి నువ్వు ఈ భూమి మీద ఉండి ఏం చేస్తావు? చావు అని గోడకి తల వేసి బాదుతూనే ఉంది. చూసి మైత్రి అరిచింది. మైత్రిని చూసి ఆగిన శాంతి తన పెట్టెను తీసుకొని మైత్రిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత వాళ్ళ అత్తయ్య, కృష్ణ వాళ్ళు కలిసి శాంతి వాళ్ళ ఇంటికి వచ్చారు. శాంతిని కొడుతున్నాడు కృష్ణ. అది చూసి శాంతి వాళ్ళ వీధిలో వాళ్ళంతా వచ్చారు. అంటే చంపేద్దాం అనుకున్నావా మా అమ్మని అని అంటున్నాడు. అది మనిషా? అది ఎప్పుడో చచ్చిపోయింది మనిషిగా. దాన్ని మళ్ళీ నేను చంపడం ఏంటి అని అన్నా. అంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు అని కొట్టడానికి ముందుకు రాగా చెయ్యి దించు అని గట్టిగా అంది శాంతి. ఆ అరుపుకి ఆశ్చర్యపోయిన కృష్ణ అక్కడే ఆగిపోయాడు. అసలు తాను ఆ ఇంట్లో భరించినదంతా శాంతి అందరికీ చెప్పుకోవడం మొదలుపెట్టింది. కృష్ణ రెండో పెళ్ళి విషయం గురించి కూడా అది విని ఊరు వాళ్ళంతా కోపంతో రగిలిపోయారు. అంత చేసి ఇంకా పిల్లని కొట్టడానికి వచ్చారా అని వాళ్ళ మీదే తిరగబడ్డారు. కృష్ణ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. తాను పడిన బాధను విన్న శాంతి తల్లి తారకం, ఎందుకమ్మా మాకు ఈ విషయం గురించి ముందే చెప్పలేదు అని ఎక్కి ఎక్కి ఏడ్చింది. లేదమ్మా, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. నేను ఎలాగైనా బ్రతుకుతాను. పొలం పని చేసైనా, కూలి పని చేసైనా నా బిడ్డను నేను బ్రతికించుకుంటాను, చదివించుకుంటాను అని అమ్మతో సర్ది చెప్పాను. తనకి మిగిలి ఉన్న 2 ఎకరాల పొలాన్ని సాగు చేస్తూ కూలికి వెళ్తూ మైత్రిని చదివించింది శాంతి. అప్పటి నుండి పొలంలో పనికి వెళ్ళకపోవడం వల్ల ఎండలో పని చేయడం కష్టంగా అనిపించింది. అయినా పర్వాలేదు, నా బిడ్డ భవిష్యత్తు కోసం, నా తల్లి కోసం కష్టపడతాను అని అనుకుంది శాంతి. ఒకరోజు కృష్ణ వచ్చాడు ఇంటిలోకి. ఇదిగో విడాకుల పత్రాలు, సంతకం పెట్టు అని ముందు విసిరాడు. ఏంటి సంతకం పెట్టాలా? అదెలా పెడతాను? మన మధ్య తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని అంది శాంతి. తేల్చుకునేది? మా అమ్మని ఇంకా చంపాలా అని అన్నాడు. అది బ్రతికున్నా నా దృష్టిలో చచ్చిపోయినట్టే లెక్క. అది కాదు, మీరు ముచ్చటపడి కొనుక్కున్నారు కదా విజయవాడలో ఇల్లు, అందులో మా నాన్న భాగం కూడా ఉంది. ఆ ఇల్లు కావాలి. మీరు, మీ అమ్మ నన్ను పెట్టిన హింసకి మీకున్న పొలంలో సగభాగం కావాలి నాకు. అంటే తమాషాలుగా ఉందా? చిల్లి గవ్వ కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అని వెళ్ళిపోబోగా కృష్ణ
ఆగండి కృష్ణ గారు, ఒకవేళ ఇవ్వకపోతే నేను ఉండంగా రెండవ పెళ్లి చేసుకున్నారని మీ మీద కేసు పెడతాను. ఆడపిల్ల పుట్టిందని మీ అమ్మ నన్ను పెట్టిన చిత్రహింసలన్నీ చెప్తాను. నువ్వు చచ్చాక చట్ట ప్రకారం ఆస్తి మొత్తం నాది, నా కూతురిదవుతుంది. అది గుర్తుపెట్టుకో, వెళ్ళు అని అంది. ఇంకా నా గురించి అర్థం చేసుకున్న వాళ్ళు ఇది లొంగేలా లేదు అని అనుకుని విజయవాడలో ఉన్న ఇల్లు, పొలంలో సగం నాకు, నా కూతురికి రాసి ఇచ్చారు. అలా చేసినందుకు నాకు బాధగా ఏం లేదు. ఏం చేసినా నా బిడ్డల భవిష్యత్తు కోసమే. అందులో ఒకదాన్ని పోగొట్టుకున్నాను. ఇక ఈ అడిగిన ఆస్తి కూడా తన కోసమే. అది ఎవరు ఏమనుకున్నా నా దృష్టిలో నేను చేసింది తప్పు కాదు. అందరూ తెగించింది అని అన్నా నాకేం బాధ లేదు. అనుకున్నట్టుగానే మైత్రి పెద్దదయింది. తనని డాక్టర్ని చేశాను. వాళ్ళ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే సరే అని ఇద్దరికి పెళ్లి చేశాను. తనకి 2 ఆడపిల్లలు, ఒక కొడుకు పుట్టాడు. తను చాలా సంతోషంగా ఉంది. నేను అంతే. తన సంతోషమే నా సంతోషం.